ఆన్లైన్ క్లాసులు 7 సంవత్సరాలు, మనం 6 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 7 సంవత్సరాలు అడుగుపెట్టాం. చాలా సంతోషం గురువు గారు. అప్పటి పరిస్థితుల్లో యోగా మానేస్తే ఎలాగరా బాబు అనిపించేదండి. కానీ చాలా మంచి ఆలోచనతో గురుగారు ఆన్లైన్ క్లాసులు మొదలుపెట్టడం వల్ల మళ్ళీ అది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఎన్నో ప్రాబ్లమ్స్ జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ క్యూర్ అవడం చూస్తాం. ఈవెన్ క్యాన్సర్ కూడా కంట్రోల్ అవ్వడం కూడా చూసినటువంటి వ్యక్తులం. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని అంటే ఇంకా అవేర్నెస్ ఈ మధ్యన పెరిగింది. అప్పట్లో అయితే చాలా తక్కువ ఉండేది. అలా 30 మంది గురువుగారు చెప్పినట్టంటే బ్యాచ్ కి 30 మంది, 40 మంది, 20 మంది అలా ఆ రేంజ్ నుంచి ఈ రోజు 200 ప్లస్ అయ్యి చాలా ఇలా వచ్చిందంటే చాలా చక్కగా వచ్చినట్టే. అంటే అదంతా కూడా గురుగారి యొక్క ఇదే. గురుగారు మంచి సబ్జెక్ట్ ఇవ్వడంతో మిగిలిన యోగా గ్రూప్ క్లాసులకి, మన యోగా క్లాసులకి కూడా వేరియేషన్ తెలడం వల్ల ఏంటంటే గురువు గారి దగ్గర థెరపటిక్ యోగా, గురుగారు మెయిన్ సబ్జెక్టే థెరపటిక్ యోగా. గురుగారి యొక్క మెయిన్ సబ్జెక్ట్ థెరపటిక్ యోగా. ఈ థెరపటిక్ యోగా ద్వారా బయటికి ఏదైతే మనం ఫలితం అనుభవించామో ఇది బయటకు స్ప్రెడ్ అవ్వడం, ఎక్కువ మంది అట్రాక్ట్ అవ్వడం అలా జరిగి ఈరోజు ప్రతి ఒక్కళ్ళ యొక్క ప్రోద్బలంతో, సహకారంతో ఇది ఇంతవరకు వచ్చింది. చాలా సంతోషంగా ఉందండి గురుగారు. మన యోగ భారత సభ్యులందరూ కూడా దీనికి చాలా బాగా సహకారం అందజేశారు. అప్పట్లో అయితే 2000 నేను నా నేపథ్యం ఏంటంటే గురుగారు నాకు 2014లో పరిచయం అండి. మా పక్కనే పిఠాపురం పక్కనే గొల్లపురాలు గురుగారిది. నేనేదో అప్పుడు నాకు ఆస్మా వచ్చి నేనేదో వారం రోజులు 3 రోజులు ఐసీయూలో ఉండి 10 రోజులు బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, లేదండి మీకు ఇంకా అవకాశాలు మీరు బిజినెస్ తీసేయాలి, ఏదో సాఫ్ట్ గా ఉండి వర్క్ చేసుకోవాలి, నెమ్మదిగా ఉండేది అంటే అప్పుడు ఏట్రా బాబులా వచ్చిందని అంటే ఒక డాక్టర్ గారి సలహాతో యోగా నేర్చుకోవాలనుకుంటే అప్పుడు జ్యోతుల నాగేశ్వరరావు తెలుసు, అప్పటికే తెలుసు గురువు గారు. కానీ ఏంటంటే మనకి ఆ లేజినెస్ అవసరం అయితే కానీ తెలియదు కదా. అవసరం వచ్చినప్పుడు అప్పుడు నేను గురుగారి దగ్గర జాయిన్ అవ్వడం, నాకు ఆస్మాన తగ్గడం, హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్ తగ్గడం, నేను ఎక్కువ యాస్పిరిన్ టాబ్లెట్స్ వాడేవాడిని, ఈ ఆ, ఈ ఆస్మాకి పఫ్లు వాడేవాడిని, చాలా చాలా మెడిసిన్ వాడేవాడిని. అది నేను అక్కడ ఆఫ్లైన్ క్లాసులోనే నేను ఇంచుమించుగా ఆఫ్లైన్ క్లాస్ జరిగింది మాకు. ప్రతి సంవత్సరం గురువు గారు సంవత్సరం 2 సార్లు మాకు ఆఫ్లైన్ క్లాస్ పెట్టేవారు. ఆఫ్లైన్ క్లాసులోనే నాకు అది క్యూర్ అయిపోయింది నాకు. అలా గురువు గారి బ్యానర్ మీద ఇక్కడ మేము ఒక 20 మంది సభ్యులు కూడి అలా చేసుకుంటూ వస్తుంటే ఆఖరణ జనతా కర్ఫ్యూ రోజున మాకు లాస్ట్ క్లాస్ ఆఫ్లైన్ క్లాస్ అయిపోయిన తర్వాత ఏంట్రా ఇది అనుకున్నాం. ఆ తర్వాత గురువు గారు ఇలాగ పెడుతున్నాను మహేష్ మనకి అని అంటే చాలా సంతోషం గురువు గారు అన్నాం. ఫస్ట్ బ్యాచ్ అయితే నేను జాయిన్ అవ్వలేదండి, నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను జాయిన్ అవ్వలేదు. అంటే కిడ్నీ స్టోన్స్ అది కంప్లైంట్ వచ్చి జాయిన్ అవ్వలేదు. ఆ తర్వాత నేను సెప్టెంబర్ నెల నుంచి నేను గురుగారు గ్రూప్ లో అప్పటి నుంచి నేను కంటిన్యూ అయ్యాను. అప్పుడు గుప్తా గారు, రాజోలు గుప్తా గారు, ఇలాగ చాలా మంది వెంకటలక్ష్మి గారు అని, ఇలా వినోద్ గారు, గురుగారు చాలా పేర్లు చెప్పారు. వీళ్ళందరూ కూడా అప్పటికే ఉన్నారు. ఆ 15 రోజులు ముందు 15 రోజులు కూడా ఉన్నారు. ఈ రోజు కూడా చాలా మంది కంటిన్యూ అవుతున్నారండి మన గ్రూప్ లో. అది చాలా సంతోషమైన విషయం అండి. ఎందుకంటే ఎన్నో ఎక్స్పీరియన్స్లు, ఎన్నో అనుభవాలు చూసామండి. ఒకనొక టైంలో అయితే గురువు గారు ఇందాక చెప్పారు, గవర్నమెంట్ వాళ్ళు మీరు వెళ్ళి అందరికీ చెప్పండి హాస్పిటల్స్కి వెళ్ళారు. ఆ టైంలో మాకు సాచురేషన్, మేము తీసుకునే ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉండాలి అన్నది ఎక్కువ ప్రాణాయామాల మీద కాన్సన్ట్రేట్ చేసి మాకు ప్రాణాయామం యోగా మొదలెట్టే ముందు రీడింగ్ ఎలా ఉందో చూసుకోమని, చూసుకున్న తర్వాత ఇక మళ్ళీ యోగా అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ రీడింగ్ ఎలా ఉందో చూసుకుంటే మీరు నమ్మరు, 80, 82 ఉన్న వాళ్ళకి కూడా 95, 98 వచ్చిన రీడింగ్స్ కూడా ఉన్నాయి. అంత చక్కగా ఆ ప్రాణాయామాలని అబ్బా ఇంకా నిజంగా అది మనం ఆ ఎక్స్పీరియన్స్ అన్నది ఎక్స్పీరియన్స్ అండి. అది అంటే అంత డీప్ గా మమ్మల్ని గురువు నిజంగా మాకు ఒకవేళ కరోనా వచ్చి పోయి ఉండొచ్చు కూడా బహుశా. మేము ఏంటంటే నా జాబ్ రీత్యా, నాది ట్యాక్స్ కన్సల్టెన్సీ అండి. నా జాబ్ రీత్యా ఏంటంటే నేను బయట తిరిగేవాడిని ఎక్కువ. నాకు క్లయింట్స్ అక్కడక్కడ ఉండవడం నేను వెళ్ళేవాడిని. కరోనాలో కూడా కరోనా పేషెంట్స్, మా క్లయింట్స్ కరోనా పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా నేను అల్టికి వెళ్ళాను. అయినా సరే ఒకటే భయం మాకు, ఒకటే ధైర్యం. ఏంటంటే ఆ ధైర్యం ఏంటంటే సరే మనం యోగా చేస్తున్నాం కదా, అంత ఇన్వాల్వ్మెంట్ ఉండేది మాకు. అంత ఇన్వాల్వ్మెంట్ అంటే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేయడం. గురువు గారు ఈ చెప్పాను కదా, ఇప్పుడు మీకు మేము తీసుకున్న ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మీటర్ ఉండేది, అది మోనోమీటర్ ఏదని దాన్ని ఆ సాచురేషన్ మీటర్ చూసి పెట్టి ముందు ఎంత ఉంది చెక్ చేసుకోవడం, తర్వాత ఎంత ఉంది చెక్ చేసుకోవడం, అన్ని నోట్ చేసుకుని అంత అంత సబ్జెక్ట్ అంత బాగా మా చేత ప్రాణాయామాలు చేయించడం నిజంగా నాకైతే వచ్చి పోయి ఉండొచ్చు కూడా అనిపించింది. అంత ఎంజాయ్ చేసాం మేము.
అలాగే ప్రతిదీ కూడా అలాంటిది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇవన్నీ కూడా. ఏంటంటే యోగాలో తగ్గని రోగం లేదు. ఇది ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనొచ్చు అంటారు అందరూ. ఏంటంటే యోగాలో తగ్గని రోగం అంటూ లేదు. మా అమ్మగారికి కీళ్ళవాతం ఉంది. 2004 నుంచి మా అమ్మగారికి కీళ్ళవాతం. జస్ట్ అలాగ ఒక టేబుల్ స్పూన్ కూడా పట్టుకుని లేకపోయేవారు అనమాట. అలాంటి మనిషి 2018లో ఒక ఆయుర్వేద డాక్టర్ గారు స్వర్గస్థులు అవడం జరిగింది. ఏంట్రా పరిస్థితి అనుకున్నాడు. నేను చేసేవాడిని యోగా, మా అమ్మగారు చేసేవారు. అయితే 2018లో ఇంకా ఏట్రా అనుకుంటే ఏది దిక్కులేదు. అప్పుడు 2020లో ఆన్లైన్ క్లాసులు గురుగారు స్టార్ట్ చేయడంతో అప్పటికే మా అమ్మగారు కొద్దిగా క్యూర్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఈ రోజుకి నేను చేయడం మానేసిన మా అమ్మగారు మాట. ఏంటంటే మా అమ్మగారికి అంత ఎఫెక్ట్ దీంట్లో ఎంజాయ్ చేశారు. నేను చేయడం మానేసిన ఆవిడైతే మానరు. ఖచ్చితంగా యోగా చేసిన తర్వాతనే పూజ అన్నా ఏదన్నా ముందు యోగా లేచిన వెంటనే యోగా చేయాలి అంతే. అంటే మా అమ్మగారికి 72 సంవత్సరాలండి. ఈ రోజు కూడా ఆవిడ మన క్లాసులో కనపడకపోవచ్చు, కానీ కనపడడానికి ఇష్టపడరు. కానీ ఏంటంటే రెగ్యులర్ గా యోగా అంతే. యోగా చేసిన తర్వాతనే ఏదన్నా అంత అంటే యోగా వల్ల మనకి ఫలితం అంత ఎలా ఉంటుంది. ఈ రోజు నేను ఎక్వస్ప్రిన్ వేసుకోను, ఆస్మాకి రిలేటెడ్ టాబ్లెట్స్ వేసుకోను. తర్వాత ఏదొచ్చినా అంటే మనకి ఎందులో ఉంది కదా అని అత్యవసరం అయితే ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవడం కానీ అసలు ఆ సమస్య లేదు. ఇప్పుడు ఈసీజీ తీసినా నార్మల్ వస్తుంది. అంత నేను ఇందులో అయితే రికవర్ అయ్యాను. అది నేనే కాదండి, నాకంట బాగా ఇబ్బంది పడి ఆగ్నేశ్వర్ గారు ఉన్నారు. ఆవిడైతే ఇంకా నిజంగా ఆక్సిజన్ తో జాయిన్ అయ్యారు. పవన్ కుమార్ గారు జాయిన్ చేశారు. ఆవిడ ఎక్కడో నెల్గొండలో, అది ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఉంటారు, పవన్ కుమార్ గారు జాయిన్ చేశారు. ఆవిడైతే ఆక్సిజన్ పెట్టుకుని జాయిన్ అయ్యారు మన గ్రూప్ లో. అలాంటిది ఆవిడకి ఆక్సిజన్ తీసేశారు. తీసేసి ఆవిడ మీద నమ్మకం లేదు. అంటే ఆక్సిజన్ సిలిండర్ తోటి యోగా గ్రూప్ లో జాయిన్ అవడం పెట్టిన మనకి నిజంగా కొత్త వాళ్ళకి మీరు చెప్తే నమ్మరు, ఆశ్చర్యం అనమాట అది. అలాంటిది ఆవిడ ఎంతో హ్యాపీగా ఈ రోజుని మన క్లాస్ లో ఉన్నారు కూడా. ఈ రోజు స్టిల్ కంటిన్యూ అవుతున్నారు కదా. ఇలాంటి ఎన్నో లైవ్ మనకి సాక్ష్యాలండి. ఇవన్నీ కూడా సాక్ష్యాలే. అంటే ఎంతో చక్కగా మన మానసిక పరిస్థితి బాగుంటది, శారీరక పరిస్థితి బాగుంటది, పీస్ఫుల్నెస్, మెంటల్ గా మన పీస్ఫుల్నెస్ ఉంటది. ఇప్పుడు ధ్యానం సాక్షిపోత ధ్యానం చేయించారు గురువు గారు. ఈ ధ్యానంతో ఏంటంటే మనకి పీస్ఫుల్నెస్ ఉంటది. చక్కగా మనం అన్వయం చేసుకుంటే అది ప్రతిదీ కూడా మనకి హ్యాపీగా, మంచి హ్యాపీ మూమెంట్ మన జీవితంలో ప్రతి ప్రతి మూమెంట్ ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. మనం భయపడిన అవసరం లేదు, ఏమీ భయపడిన అవసరం లేదు. ఏంటంటే మనకంటూ యోగా ఒకటి పార్ట్ జీవితంలో కావాలి. ఆ జీవితంలో అన్నది మనకి రెగ్యులర్ పార్ట్ కావాలి. ఆ రెగ్యులర్ పార్ట్ అయినప్పుడు మనం దేనికి ఈ విషయంలో మనం భయపడిన అవసరం లేదు. అంత చక్కగా మన యోగ భారత్ ఫౌండేషన్ లో ఈ క్లాసులు, ఇంత సబ్జెక్ట్ గురువు గారు మనకి అందించడం వల్ల ఈ రోజు అంటే మన ఒక్క గొప్పతనం అనకూడదు ఇది. ఎందుకంటే ఇది గురువు గారు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఇది. ఇది గురువు గారు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఇది. ఆయనే సబ్జెక్ట్ అవ్వకపోతే ఈ రోజు ఈ క్లాస్ ఇంత ముందుకెళ్ళదు కదా. అంటే ఇది మన యోగ భారత్ ఫౌండేషన్ సభ్యుల కంటే అందరూ శిష్యులు కరెక్టే, ఎవరి సహకారాలు వాళ్ళు అందించారు. కానీ గురువు గారు అంటే అందుకు తగ్గ సబ్జెక్ట్, బోల్డ్ అంత సబ్జెక్ట్ ఇచ్చి మనకే ప్రతి ఒక్కరికి కూడా. ఆ మధ్యన సోమలకోటలో ఆయన పేరు మర్చిపోయానండి. ఆయన కూడా నడవలేని పరిస్థితుల్లో యోగాలో జాయిన్ అయ్యి పెరాలసిస్ కంప్లైంట్ అనుకుంటాను ఆయనకు. అలాంటిది మన యోగా గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత ఆయన మళ్ళీ వీడియో తీసి పెట్టారు. గురుగారు నేను ఇలా నడవగలుగుతానని చెప్పి గురుగారు మనకి అది మన గ్రూప్ లో కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు మరి ఆయన ఉన్నారో లేదో నాకు ఐడియా లేదు గురుగారు. ఇలా ఒకటి కాదండి, చాలా చాలా ఉన్నాయి మన దాంట్లో, చాలా ఉన్నాయి మనకి. అలాంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే చాలా మందికి ఈ రోజు కూడా వాకింగ్ అంటే ఇంట్రెస్ట్ చూపుతారు, కానీ యోగా అంటే ఇంట్రెస్ట్ చూపించారు. నేను వాకింగ్ వెళ్తున్నా లేరా చేయమనండి, వాకింగ్ చేయమనండి, నైట్ చేసుకోమనండి. మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా యోగా అన్నది పార్టిసిపేట్ చేసేటట్టు వాళ్ళకి ఈ గురుగారు పెట్టి వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ పెడుతుంటారు, 1 minute to 2 minutes క్లిప్స్, అవి వాళ్ళకి పంపించి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురండి. ఏదైనా సాక్ష్యం కావాలంటే చెప్పండి, ఎన్ని సాక్ష్యాలని మనం చెప్తాం. ఎందుకంటే ఫిజికల్ గా మనం ప్రత్యక్షంగా దీన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు. మనకి యోగా గ్రూప్ కొన్ని వేల మంది ఈ రోజు ఈ గ్రూప్ ద్వారా, ఈ యోగ భారత్ ఫౌండేషన్ ద్వారా ఈ 6 సంవత్సరాల్లో కొన్ని వేల మంది చాలా రోగాల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. గోల్డెన్ సాక్ష్యాలు ఉన్నాయి మనకి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా అనేది జీవితంలో పార్ట్ చేసుకోండి. ఏదో మనకి 2 నెలలు చేసామా, 3 నెలలు చేసామా అని కాకుండా, అంటే రెగ్యులర్ గా మనకి అంటే చెప్తున్నాను కదా, మనకి యోగా అనేది ఒక పార్ట్ అయిపోవాలి జీవితంలో. అది లేని రోజుని మనకి అసంతృప్తిగా ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. ఆ విధంగా మనం ఒక పార్ట్ చేసుకున్నప్పుడు మనం ఎటువంటి ఆరోగ్య సమస్యగా మనం భయపడిన అవసరం లేదండి. అంటే మనం మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. ఏంటంటే ఈ మనం ఖర్చు పెట్టేదంతా గురుగారికి ఇచ్చి గురుదక్షిణ ఏ పాటి మనం రోజు హోటల్కి వెళ్తున్నాం, రోజు సినిమాకి వెళ్తాం అయిపోతుంది. అలాంటిది ఏంటంటే దాంతో మనం
ఎంత ఆరోగ్యాన్ని పొందుతున్నాం అనేది ఆలోచించుకుని ఏదైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు మనం చేస్తున్న యోగాని గురుగారు ఇప్పుడు 3 నెలలకు మారుద్దాం మన క్లాస్ ఇంట్రడక్షన్ క్లాస్ అంటున్నారు. ఓకే, బాగుంది. అంటే మీరు 3 నెలలు చేసి మానేద్దామా అని కాన్సెప్ట్ పెట్టుకోవద్దు దయచేసి. ప్రతిరోజు మీరు చేయడం వల్ల అంటే మీ హెల్త్ బాగుంటది, మీ కుటుంబం బాగుంటది, మీ ఆరోగ్యం బాగుంటది, మీ పిల్లలకి, మీ పెద్దలకి, మీ తోటి వారు అందరికీ కూడా మీరు సహాయం అందించినట్టు అవుతుంది. ఆలోచన చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలా కంటిన్యూ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను గురుగారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు.